పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఈ దినము నీ సన్నిధిలో నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకో. నీవు ఆశీర్వదించేవాడివి, ఆరోగ్యం ఇచ్చేవాడివి, బలమునిచ్చేవాడివి, పరిశుద్ధుడు నీవే. ఈ వాక్యము మీరు మాతో మాట్లాడండి, మమ్మలను ధైర్యపరచండి, బలపరచండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనను అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ మండల కాలంలో సిలువ ధ్యానంలో మనము ఉన్నాము. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదువుకుంటే, మరి ఇక్కడ దేవుడు మన ఒక నీతిమంతుడను, దేవుని మీద ఆధారపడి జీవించు వారిని ఆయన ఏర్పరచుకున్నట్లు మనం చూస్తాం. అబ్రహాము గారి గురించి ఆయన పిలిచాడు. చదువుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవైతే ఆశీర్వాదముగా నుందువు. నేను ఆశీర్వదిస్తాను, దూషించే వారిని నేను శపించదను. భూమి యొక్క నీ వలన ఆశీర్వదించబడను. చాలు. దేవుని పిల్లలారా, ఈ దినము మనము ఇక్కడ ఒక మంచి మాట, అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. 3 ఉంటాయి ఈరోజు మనం: పిలుపు, అలుపు, మలుపు. పిలుపు, అలుపు, మలుపు. ఈ 3 టాపిక్స్ మీద మనం మాట్లాడదాం. అమెరికా దేశంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. బాగా బ్రతికిన వాడే. ఆకలితో తన భాగస్వామిని పోషించాలన్న తలంపుతో రోడ్డును వెళుతూ ఆకలిని తట్టుకోలేక ఆ బేకరీలో ఒక రొట్టెను దొంగిలించి వెళుతున్నప్పుడు షాపు వాడు పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు, నీవు తప్పు చేశావు, నీ మీద కేసు మోపవలసి ఉంది, నీవు జరిమానా విధించబడతావని ఆ ముదుసలి అయిన ఆ వ్యక్తిని కోర్టులో జడ్జి ముందు నుంచోబెట్టారు. జడ్జి గారు కూడా ఏమన్నారంటే, నువ్వు తప్పు చేశావయ్యా, ఈ తప్పుకు శిక్షగా $50 నీవు కోర్టుకి కట్టవలసి ఉంటుందని చెప్పాడు. ఆ వృద్ధుడు ఏం చేశాడంటే, ఒక్కసారి ఆశ్చర్యపడి $10 కట్టడానికి డబ్బులే ఉండుంటే ఈ దొంగతనం నేను చేయకపోతును, $10 నాకు అసాధ్యం కదా అంటే, లేదు నువ్వు కట్టాలి అని చెప్పి వెంటనే కోర్టు తీర్పిచ్చి, ఆ వెంటనే మళ్ళీ జడ్జి అన్నాడు, ఆ $10 నువ్వు కట్టావు, ఇదిగో నీ బదులు నేను కడుతున్నానని అక్కడున్న ఆ రికవరీ బాక్స్లో వేసేసాయి. మళ్ళీ ఇంకో తీర్పు చెప్పాడంట. ఈ ముసలాయనికి ఇక్కడున్న వారందరూ కూడా డబ్బులు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. కారణం, అతని ఆకలితో అలమటిస్తుంటే అతనిని పట్టించుకోకపోవటం సమాజంలో మనకు ఎంతైనా అవమానం.
కాబట్టి మీరందరూ ఇవ్వాలి అన్నప్పుడు అక్కడున్న వారందరూ వారి కలిగినది తీసుకుని వస్తే మొత్తం $50 వసూలై ఆ వృద్ధునికి ఇచ్చి మంచి జడ్జ్ అని పేరు అంటే తెచ్చుకోగలిగిన ఒక మంచి వ్యక్తిగా ఆ రోజు ఆ చరిత్రలో నిలిచిపోయాడు. వృద్ధుడు కళ్ళ నిండా నీళ్లు, సంతోషం, ఆనందం. దేవుడు నాకు ఎంతగానో మేలు చేశాడు, ఇంత మంచి చేసిన వ్యక్తిని పొగుడుతూ ఉన్నాడు. అలాగనే మనం కూడా మన చుట్టూ చాలామంది అవసరాలతో ఉంటారు, అక్కరతో ఉంటారు, ఆకలితో ఉంటారు, దుఃఖంతో ఉంటారు, గాయపడి ఉంటారు, మూలుగుతూ ఉంటారు, మంచం మీద ఉంటారు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారుగా ఉంటారు. వారందరినీ మనము కనుగొని ఓదార్చవలసిన వారమై ఉన్నామని ఈ ఉపమానం ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను. అదే విధముగా అబ్రహాము గారిని దేవుడు పిలిచే నాటికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మంచి సంపన్నుడై ఉన్నాడు, మంచి ఆస్తి గలవాడై ఉన్నాడు. తెరహు ఆయన తండ్రి పేరు. ఆయనకు 3 కుమారులు. ఆ 3 కుమారులు కూడా హారానుకు వచ్చి కాపురం ఉన్నప్పుడు అబ్రహాము పెండ్లయి శారముతో ఉన్నారు. బహుశా మిగిలిన ఇద్దరు కూడా పెండ్లయి ఉండి ఉంటుంది. ఎందుకంటే నాహోరులో నివాసం ఉన్నప్పుడు, హారానులో నివాసం ఉన్నప్పుడు, హారాను అనే 2వ వ్యక్తి లోతు తండ్రి చనిపోయాడు అక్కడ. ఆ తర్వాత లోతుని తీసుకుని, తండ్రిని తీసుకుని అబ్రహాము ప్రయాణమై వెళ్తే ఆ 3వ వాడైన నాహోరు అనువాడు హారానులోనే ఉండిపోయాడని బైబిల్ చెప్తుంది. నాహోరుకు పుట్టినవాడే బెతూయేలు. ఆ బెతూయేలుకు పుట్టినవాడు లాబాను తోడబుట్టినది రిబ్కా. ఇట్లా అబ్రహాము వంశావళిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి విశేషము? అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుకు అబ్రహాము గారు లోబడ్డారు. పిలిచిన పిలుపుకు తగిన విధముగా లోబడి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్ళమన్నాడు అంతే. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుడికి తెలుసు. కనాను దేశానికి తీసుకువెళ్ళాడు. ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మమ్రే అనే స్థలము, మోరియా అనే స్థలము, హెబ్రోన్ అనే స్థలము బలిపీఠాలను కట్టినట్లుగా మనం చూస్తుంటాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము తన భార్యతో కూడా వెళుతున్నప్పుడు, అప్పటికి ఇంకా వాగ్దాన కుమారుడు పుట్టలేదు. అబ్రహాము దేవుని మాట విని బయలుదేరే సమయానికి 75 ఏండ్ల వయసు గలవాడు. తనతో తన సోదరుడు కుమారుడైన లోతు ఉన్నాడు. లోతును తీసుకుని దేవుడు సూచించిన ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మరి అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానమును బట్టి అబ్రహామును బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే, వారు ఏదైనా ఒక విశాలమైన స్థలంలో ఉన్నప్పుడు, పిల్లలు మీరు గమనించాలి, లోతు పశువులకును అబ్రహాము గారి యొక్క పశువులకును స్థలము చాలంతగా వారికి పశు మందలు ఉన్నాయి, గొర్రె మేక మందలు ఉన్నాయి. వీరు గొడవ పడుతుంటే అబ్రహాము లోతుని పిలిచి, మనము అన్యజనుల మధ్య ఉన్నాము, మనము దేవుని నమ్ముకున్నాము, మనము పైగా బంధువులము, గొడవ పడకూడదు. కాబట్టి నీవు ఈ మాట విని నీకు నచ్చిన వైపుకు, నీవు తూర్పు వైపునకు వెళితే నేను మిగిలిన భాగానికి వెళ్తాను. నువ్వు ఒకవేళ ఉత్తరం వైపు వెళితే నేను నాకు నచ్చిన వైపుకి వెళ్తాను. లోతు సొదొమ గొమొర్రాల వైపు చూశాడు. చక్కని పచ్చిక, మంచి నీటి వసతి. కాబట్టి ఆయన అన్నాడు, నేను తూర్పు వైపునకే వెళ్ళిపోతానని. వెళ్ళినప్పుడు లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత, ప్రియులారా, అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా కొన్నింటిని విడిచిపెట్టాలి. కుటుంబాలను,
అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు బంధువులను వదిలేయమంటే, నువ్వు బంధువులను, నీ అనేవారిని, నీకు ఆటంకముకున్న వారిని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టినప్పుడే నీ జీవితం అనేది పిలుపుకు తగిన సేవ చేసి సార్థకం అవుతావు. కాబట్టి మనం కూడా చర్చికి వెళ్ళాలనుకున్నప్పుడు తిన్నంగా చర్చికి రావాలి. మధ్యలో ఎవరితో అయినా మాట్లాడితే చర్చి సమయాన్ని పోగొట్టుకుంటాం. ప్రియులారా, నువ్వు సిద్ధపడ్డావు, స్నానం చేశావు, నేను దేవుని సన్నిధికి వెళితే ఆశీర్వదించబడతాను, వాక్యము వింటాను, పాటలు పాడతాను, ఆరాధనలో ఉంటాను, అమ్మో ఆదివారం అనేది ఒక పండుగ ప్రభు నా జీవితాలకు ఇచ్చాడని మీరందరూ సిద్ధపడి దేవునితో కూడా నడవడానికి ప్రయత్నము చేసేవారిగా ఉండాలని మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ దినము నీ సన్నిధిలో అనగా ఆయన మనతో ఉన్నాడని మనం నమ్మిన వారముగా అబ్రహాము గారిలాగా దేవుని వైపు చూడాలి. ప్రశ్నించలేదు. అబ్రహామా, ప్రభువా నేను ఉన్నవాడు, నన్ను వాడను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను చెప్పే స్థలానికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు అబ్రహాము గారు తన భార్యను తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడై ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు నీ బంధువులను విడిచిపెట్టమన్నప్పుడు ఒక తమ్ముడిని వదిలేశాడు. బిడ్డలు లేనివాడు గనక లోతును తన సోదరుడి కుమారుడును తీసుకుని బయలుదేరాడు. కానీ మనకు ఆశీర్వాదం రావాలంటే మనము దేవునితో కూడా నడవవలసిన వారమై ఉన్నామని ఈ సందర్భంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, అదే సిలువ తీర్పు మనం చదువుకున్నాం. ఏంటి? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను బలవంతుడును అనుకున్న వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు అజ్ఞానివి కావచ్చు, నీకు తెలివి లేకపోవచ్చు, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని పిల్లలారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించే వారిగా ఉండాలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనం 12వ అధ్యాయంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. 13వ వచనం, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ సాక్ష్యం వినాలి, నిన్ను చూడాలి, నీ అభివృద్ధిని చూడాలి, నీ ఆశీర్వాదం చూడాలి, నువ్వు కలిగిన భక్తిని చూడాలి, నీకు తోడైన దేవుని శక్తిని వారు ఎరిగిన వారిగా ఉండాలి. కాబట్టి నీవు నా మాట విని నా మాట ప్రకారము నా పిలుపుకు తగినట్లు, ఎందుకంటే నేను పిలుచుకున్నాను. 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ వచనం, అందుకు స్టెఫెను చెప్పినది ఏమంటే, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ఆయనను పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రత్యక్షమయ్యాడు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు అబ్రాము అని పిలిచినప్పుడు దేవుని స్వరము విని దేవుని చిత్తమునకు లోబడినాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని పని చేయటానికి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని, మూల భాషలో శరీర రీతిని, జ్ఞానులైనను గనులనైనను గొప్ప వంశము వారినైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏమండి, ఎవరిని పిలిచాడు ఆయన? దేవుడు వెర్రివారిని. అంటే దేవుని పనికి ఇవి ఏవి క్వాలిఫికేషన్స్ కావు. దేవుని పనికి, దేవుని పిలుపుకు లోబడటానికి కావాల్సింది ఏంటంటే విధేయత, లోబడటము. ఇప్పుడు ఒకసారి నా చిన్నప్పుడు చదువుకున్నాను బుక్. ఒక రాజుగారు రాజ్యంలో మంత్రి గారు చనిపోయాడు. ఇప్పుడు ఆయన ప్లేస్లో కొత్త వారిని ఎన్నుకోవడానికి పరీక్ష పెట్టి
వచ్చిన వారిలో ఒక ముగ్గురిని ఎన్నుకున్నాడు రాజుగారు. వారికి పరీక్ష పెట్టాడు. రేపు ఉదయాన్నే మీకు పరీక్ష ఉంటుంది, సిద్ధపడి రమ్మని. ఇలా ఓపెన్ ప్లేస్లో ముగ్గురికి ఒక ట్రాక్టర్తో ఉన్న మొక్కలు, అవి ఏ మొక్కలైనా కావచ్చు. ఇప్పుడంటే అన్ని రకముల నర్సరీ మొక్కలు నాటుతున్నారు. ఒకప్పుడు స్కూల్లో కానీ రోడ్డు ప్రక్కన ఏ మొక్కలు నాటేవారయ్యి అంటే అశోక మొక్కలు నాటేవాళ్ళు అనుకుందాం. ఇప్పుడు ఈ ముగ్గురికి పరీక్ష పెట్టి సమయం ఇచ్చాడు. ఇంత టైంలో మొక్కలను మీరు నాటాలి అని చెప్పి వారికి మొక్కలు నాటడానికి గొయ్యి తీయడానికి, వాళ్ళే గొయ్యి తీసుకోవాలి, మొక్కలు నాటాలి, నీరు పోయాలి. ఈ ముగ్గురును రాజుగారు ఎన్నుకొని పరీక్ష పెట్టారు. మొదటి వాడు గబగబ అందరికంటే ముందు వెళ్ళాలని మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోయి టైం చూసుకుని ఒక చెట్టు కింద కూర్చుండిపోయాడు. వీళ్ళు ఇంకా రాలేదు, నాతో పని చేయలేకపోయారు, నేనే మంత్రి అన్నాను. రెండో వాడు ఎండ అలసట వలన కొంతవరకు పనిచేసి నా వల్ల కాదని అతను కూడా పక్కనే కూర్చున్నాడు. మూడవ యవనస్తుడైతే ఎండ, శ్రమ, లేకపోతే కష్టము, నష్టము, సమయంతో సంబంధం లేకుండా మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన పనిలో తను నిమగ్నమై ఉన్నాడు. కుడి ఎడము చూడలేదు, టైం చూడలేదు, ఆకలి చూడలేదు, ఎంత టైం అయిందో చూడలేదు, ఎన్ని మొక్కలు నాటాడో చూడలేదు. పనివాడికి ఉండవలసింది ఓపిక, సమయపాలన. ప్రియమైన దేవుని బిడ్డల రాజుగారు వచ్చి, నా రాజ్యంలో మంత్రిగా ఉండదగిన అర్హత ఎవరికి ఉంది? ఈ మూడవ వ్యక్తికి ఉంది. మీరు కూడా అలాగనే ప్రార్థన చేయడానికి, ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రార్థన విలువ తెలిసిన వారిగా ఉండాలి. ప్రార్థన ప్రభు దగ్గర నుంచి నీకు జవాబు రావాలి. ఎందుకంటే నిన్ను పిలుచుకున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడైనాడు. కాబట్టి నువ్వు సిలువను గురించిన వార్త చెప్పాలి. సిలువను గురించిన సువార్తను ఎరిగిన వారికి వెర్రితనముగా ఉంటే అది దేవుని శక్తి గనుక, శక్తి కలిగిన యేసు క్రీస్తు నామంలోనే ప్రియులారా మీరు ప్రకటించడానికి బయలుదేరవలసిన వారిగా ఉన్నారు. అందుకని 3 మాటలు మనకున్నాయి. ఏం మాటలు చెప్పానమ్మా? పిలుపు, మలుపు, పిలుపు, అలుపు, మలుపు. దేవుని అంటే లోబడితే ఆశీర్వాదం, పిలుపుకు లోబడితే మీరు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. శ్రమ పడితే ఆత్మీయ జ్ఞానాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మూడవది ఒప్పుకుంటే ప్రతిఫలాన్ని దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తను మనం చదువుకోగలిగితే, దేవుని పిల్లలారా మత్తయి సువార్తలో కూడా ఒక మంచి మాటను మనం చదువుకుందాం. దయచేసి గ్రహించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మత్తయి గారు మనకు రాస్తున్న మాటను మీరు ఎప్పుడైనా చదువుకుంటే చూడండి. ఆయన ఏమంటాడు 10వ అధ్యాయంలో, నేను సమాధానమును 10వ అధ్యాయం 33వ వచనం, మనుషుల ఎదుటి ఎవడునను ఎరుగునను వానిని పరలోకముందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగును అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 37వ వచనం చదువుతున్నాను, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు ఎంత మాత్రము కాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుని వెంబడించడానికి లోతు ఆటంకముగా ఉన్నాడు. లోతు పనివార్ల ఆటంకముగా ఉన్నారు. ఇదిగో వారి పశుపక్షాదుల ఆటంకముగా ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్యగా దూరంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు. నీవే సమస్య కాకూడదు. ప్రార్థన చేసుకునే వాళ్ళు సమస్యలకు దూరంగా ఉండాలి. సమస్యని కిందేసి దాని మీద నువ్వు కూర్చుండి ప్రార్థించాలి. నీవే ఒక సమస్యగా ఉంటేనా? అందుకని మత్తయి సువార్త చదువుకోండి. నేను తండ్రికిని అత్తకి కోడలికి ఆయన మాట్లాడుతున్న మాట విన్నప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. 32 నుంచి చదువుకుంటే, నేను భూమి మీద 34 భూమి మీద తలంచొద్దు, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. దీని భావమును మీరు అర్థం చేసుకుని, అంటే దేవుని పనికి ఏది ఆటంకముగా ఉంటే దానిని. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమంటారంటే,
నిన్ను కుడి చేయి అభ్యంతరపరిస్తే తీసేయి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయి. 2 నేత్రాలు 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే ఒంటి కాలు ఒంటి కన్ను అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను అభ్యంతరపరిచే సమస్యను నీవు నీ నుండి తీసివేయాలి. తీసివేయకపోతే మనం ఎందుకు పనికి రాని వారం అయిపోతాం అన్నది దేవుని సంకల్పం. అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారు సమాజానికి ఒక మంచి వర్తమానం ఇచ్చాడు. అదేమంటే మీరు శ్రమ పడితే దేవుని పనికి ఆత్మీయ జ్ఞానం అనే వరాన్ని మీరు పొందుకుంటారు. రెండవది, అవును ప్రభువా, నేను నీ పనివాడను, నీ వనములో పనివాడను, నీ పనివారిలో ఒక పనివాడను, తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఏంటంటే మనం ఆశించినట్లు పనివాడికి ఇచ్చే జీతం కాదు. నువ్వు వారసుడివే, క్రీస్తుతోటి వారసుడివే, క్రీస్తు మహిమలో పాలిభాగస్తుడిగా ఉండడానికి పిలువబడ్డావు. అంతే. దేవుని వనములో పనిచేసే వారితో పాటు నువ్వు నిలబడవచ్చు, కానీ నీ యజమాని తత్వం అనేది నీ నుంచి తీసివేయబడదని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రార్థించే వారికి సహనం అవసరము, ప్రార్థనల్లో కనిపెట్టడం అవసరము, ప్రార్థనలో దేవుని యొక్క సమాధానం కొరకు నిలబడి ఎదురు చూడటము అవసరము. కారణం సిలువ తీర్పు లోకం మీదకి రాబోతుంది. ఆ దినము నువ్వు తప్పించబడతావు. యేసు రక్తములో కడగబడిన వారందరూ విడిపించబడుతున్నారు. యేసు రక్తములో కడగబడిన ప్రతి మనిషి సమాధానపరచబడుతున్నాడు. నువ్వు కూడా నీ పొరుగు వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో. నీకు తెలిసి ఎవరైనా శ్రమ పడుతుంటే శబాష్, బాగుంది, సమాధానం వెళ్ళి ఉంటున్నావా? లేక దేవుడు చెప్పినట్లు నీకు కలిగిన సహాయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నిన్ను నీవు ఆలోచించుకోమని జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథములో నుండి ఒక మాట, 9వ అధ్యాయం 23వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు నా యందే అతిశయించాలంటాడు ప్రభుల వారు. నేను మిమ్మలను ఆశీర్వదించడానికి వచ్చాను, నిన్ను బలపరచడానికి వచ్చాను, నేను మిమ్మలను దీవించడానికి వచ్చానని ప్రభుల వారే మనతో మాట్లాడుతున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నమ్మకమైన క్రియలను మనం చేసేవారిగా, దేవుని మీద మనం ఆధారపడేవారిగా, అబ్రహాము గారిని మనము మాదిరిగా తీసుకుని ఆయన దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. 75 ఏండ్ల వయసులో ఆయన బయలుదేరాడు వాగ్దాన దేశానికి. కనాను దేశానికి వచ్చేటప్పుడు ఆయన హెబ్రోన్కి వెళ్ళాడు, మోరియాకి వెళ్ళాడు, మమ్రేకి వెళ్ళాడు. అక్కడ బలిపీఠాలను కట్టాడు. ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు నుంచి తిరిగి మొదట ఎక్కడికైతే వచ్చాడో హారాను నుంచి అక్కడికే వచ్చి, అక్కడ ఏ తోట ఉందమ్మా? సింధూర వృక్షములు. అక్కడ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పూర్వీకులందరూ కూడా యాత్ర చేశారు. వారు గుడారాలలోనే నివాసం ఉన్నారు, భవంతులు కట్టుకోలేదు. నేటి దినాలలో క్రీస్తు యొక్క రాకడను బట్టి ఆయన మాట మనందరి మీద అది ఫలించేదిగా ఉంది కనుక ఈనాడు చక్కని భవనాలను, మందిరాలను కలిగి ఉన్నాం. కేవలం దేవుడు మానవులకు ఇచ్చిన ధన్యత. ఇంత గొప్పగా దీవించబడిన నీవు మరి అబ్రహాము గారిలాగా దేవుని పిలుపుకు లోబడే గుణం నీకుందా? అలాగనే పౌలు గారు చెప్పినట్లు నీవు కూడా నీ జీవితాన్ని చూద్దాం. మత్తయి సువార్త ఒప్పుకుంటే ప్రతిఫలం అనే దాని మీద ఒక చిన్న మాట చదువుదాం. 32వ వచనం చదువుదాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో. ఎవరి ఎదుట? ఇప్పుడు ప్రభునందు దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని
మీరు నిలబడి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. అబ్రహాము ఫారో దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు. ఏది తనది పోగొట్టుకోకుండా తన భార్య, తన ఆస్తితో కూడా తిరిగి మరలా తన స్థానానికి, దేవుడు చూపించిన స్థలానికి వచ్చాడు. ప్రభునందు దేవుని పిల్లలమైన మనం కూడా ఏది పోగొట్టుకోకుండా, పిలుపు అనేది ఆశీర్వాదమునకు, సువార్త అనే అలుపు ఆత్మీయ జ్ఞానమునకు, మలుపు అనే ప్రతిఫలమునకు, పిలుపుకు లోబడు సువార్త, శ్రమను అనుభవించు నిజ రక్షకుని ఒప్పుకొని నీతి జీవము చేరు కృపా సహాయం దేవుడు మనకు అనుగ్రహించాలని మన జీవితాలను మలుచుకుందాం. పిలుపుకు తగ్గ లోబాటును చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో యేసయ్య నిజమైన దేవుడని ప్రకటించి మంచి ఫలాన్ని పొందేవారుగా మీరందరూ నిలబడాలని, స్థిరపడాలని, సిలువను గురించిన వార్త ప్రజలందరూ ముందు చెప్పాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. దేవుడు మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు, మీ తలంపులకు సదా కావలి ఉండి కాపాడునుగాక. ఆమేన్.